హరే కృష్ణ దండనామాలు. అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి కొద్దిగా లేట్ అయిపోయింది. ఒక మిడిల్లో ఒక ఫోన్ కాల్స్ వచ్చేసాయి, అందుకే ఆన్సర్ చేసేవరకు కొద్దిగా లేట్ అయిపోయింది, సారీ. సో మనం ఈరోజు మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సారం పరిజనసహితం కృష్ణచైతన్యదే सहगण ललिता श्री विशाखान्वितांश्च नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्याय गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोस्तुते. तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. సో మనం ఈరోజు 3వ స్కందం 9వ అధ్యాయం 14వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు చర్చించుకుందామంట. అందులో 14వ శ్లోకం నుంచి మొదలు పెడదాం. ఇందులో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే, ఈరోజు బ్రహ్మదేవుడు ఇక్కడ భగవంతుడికి ప్రణామాలు అర్పిస్తున్నాడు. ఎందుకు అనేవి కూడా ఆ కారణాలు కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. తద్వారా మనం కూడా అర్థం చేసుకోవచ్చు మనం ఎందుకు భగవంతుడికి ప్రణామాలు అర్పించాలి, ఇది ఎంత ముఖ్యమైన విషయం అని. శశ్వత్స్వరూపమహసైవ నిపీత భేద మోహాయ బుద్ధదిశనాయ నమః పరస్మై విశ్వోద్భవస్థితిలయేషు నిమిత్తలీలా రాసాయతే నమ ఇదం చక్రమేశ్వరాయ. తో ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ ఆయన అంటున్నారు నమః పరస్మై, నేను మీకు ఇక్కడ ప్రణామాలు అర్పించుకుంటున్నాను. మీరు ఆధ్యాత్మిక స్వరూపం, మీరు భగవంతుడు, మీరు ఈ రూపంలో మీ అంతరంగ శక్తి ద్వారా మీరు శాశ్వతంగా ఈ రూపంలో ఉంటారు. మేము మిమ్మల్ని ఈ విధంగా గుర్తించగలము మీరు భగవంతుడిగా. మీది ఇంకొక ప్రకాశవంతమైన ఇంకొక బ్రహ్మజ్యోతి స్వరూపం కూడా ఉంది, అది నిరాకార బ్రహ్మన్ అంటారు. అది కూడా కొంతమంది జ్ఞానులు ఆత్మసాక్షాత్కారం జ్ఞానం ద్వారా తెలుసుకుంటారు దాన్ని కూడా. సో నేను ముఖ్యంగా మిమ్మల్ని ఈ రూపంలో మీకు ప్రణామాలు అర్పించుకుంటాను ఇప్పుడు. ఎందుకంటే మీరు ఎన్నో రకాల లీలలు, ఈ సృష్టి లీల, అలాగే పాలన చేయడానికి రకరకాల లీలావతారాలను ధరించి, తర్వాత ప్రళయం కూడా, మీరు ఇవన్నీ లీలలు కూడా ఎంతో మీ యొక్క ఆనందంతో మీరు మీ యొక్క శక్తులతో చేస్తారు. అందుకే మీకు నేను ప్రణామాలు అర్పించుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, భగవంతుడి యొక్క గొప్ప స్థితిని కూడా వర్ణిస్తూ ఈ యొక్క శ్లోకాల్లో మనం చూస్తాము. భగవంతుడిని ఆరాధిస్తున్నారు, అలా ప్రణామాలు అర్పించుకుంటున్నాడు. ఇలా భగవంతుడు ఎంత గొప్ప, ఆయన మన కోసం ఎంత చేశారు, కనీసం మనము ఒక కృతజ్ఞతను వ్యక్తి చేసుకొని, కనీసం ఇది ఒక మన కనీస బాధ్యత అన్నమాట భగవంతుడికి మనం ప్రాణాలు అర్పించుకోవడం అనేది. అది ఎంత ముఖ్యం బ్రహ్మదేవుడు స్వయంగా తాను చేసి చూపిస్తున్నాను మనకి. సో ఈ విధంగా భగవంతుడు సృష్టి, ప్రళయ ఇంకా మరియు పాలన కోసం ఎన్నో రకాల లీలలు, అవతారాలు, ఇంకా రకరకాల కార్యాలు చేస్తారు. యస్యావతార గుణకర్మ విడంబనాని నామాని యేసు విగమే వివశా గృణంతి తేనైక జన్మ శమలం సహసైవ హిత్వా సంయాంత పావృతామృతం తమజం ప్రపద్యే. తో ఇక్కడ ఏమంటారంటే, మీ యొక్క ఈ పాదపద్మాలకు నేను శరణాగతుని అవ్వాలనుకుంటున్నాను.
వాటికి నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. ఎందుకంటే మీ యొక్క ఈ అవతారాలు, మీరు చేసే లీలలు, మీ యొక్క నామాలను కూడా, అంటే మీ లీలలు ఇవన్నీ కూడా ఎంతో విశేషమైనవి. అందరూ వీటిని అర్థం చేసుకోలేరు. ఇంకా మీ నామాలను, మీ నామాల్ని ఎన్నో లీలలు చేస్తాడు భగవంతుడికి. ఎన్నో నామాలు ఉన్నాయి దాని కారణంగా. అవునా? భగవంతుడి నామాల్ని ఎవరైనా అంత పెద్దగా గొప్ప చేతనతో కాకుండా ఎలాగైనా ఎలాంటి పరిస్థితులైనా నామాని యేసు వివశగ్రణంతి, వివశమైన పరిస్థితుల్లో కూడా వారు మీ నామాల్ని కనుక జపిస్తే మాత్రం తప్పకుండా తేనైక జన్మ శమలం సహసైవ హిత్వ, వారికి ఎన్నో జన్మల నుంచి ఎన్నో చేసుకున్న ఎన్నో పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తద్వారా వాళ్ళకు మళ్ళీ ఇంకో జన్మ అనేది ఉండదు, మీ భగవద్ధామాన్ని చేరుకుంటారు, మిమ్మల్ని చేరుకుంటారు అని ఇక్కడ చెప్తున్నారు బ్రహ్మదేవుడు. ఇది గొప్పతనం. అంటే భగవంతుడు మీరు సృష్టి చేశారు. ఎందుకు? సృష్టి పానప్లయ, ఎందుకంటే ఇవన్నీ మన కోసమే భగవంతుడు చేశాడు. ఇక్కడ బ్రహ్మదేవుడు అనేది ఏంటంటే మీరు చేయడమే కాకుండా ఇక్కడ మీరు చేసే లీలలు, దాని ద్వారా మీకు ఎన్నో నామాలు ఉన్నాయి, అవి మేము అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోలేరు. కానీ భగవంతుడి లీలల్ని, నామాల్ని మనం స్మరించి, భగవంతుడి నామాల్ని మనం ఏ విధంగానైనా జపిస్తే మనకు ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోయి మనం భగవద్ధామాన్ని చేరుకోగలం. ఇది కూడా భగవంతుడి యొక్క కృప మన పైన. అందుకే నేను మీకు శరణాగతుడు అవుతాను, మీ యొక్క పాదపద్మాలని నేను శరణం తీసుకుంటున్నాను అని ఇక్కడ బ్రహ్మదేవుడు మళ్ళీ చెప్తున్నారు అన్నమాట. ప్రతి శ్లోకంలో చెప్తారు ఈ విషయాన్ని. ఇక్కడ భగవంతుడు ఎన్నో లీలలు చేస్తారు. ఇక్కడ మంచి విషయం చెప్తారు ఇక్కడ ప్రభుపాల్ వారు. ఎలాగైతే ఒక యాక్టర్, ఒక నాటకం చేసే అతను నటుడు ఎలాగైతే నటన చేస్తారో నాటకంలో, డ్రామాలో, అలాగే భగవంతుడు కూడా ఇక్కడ వచ్చి ఎన్నో లీలలు చేస్తారు. అవునా? అంటే ఎందుకు ఇవి చేస్తున్నారు అంటే భగవంతుడు ఇక్కడ ఇవన్నీ చేసేది కూడా ఆయన ఏదో ఇక్కడ మళ్ళీ కూడా వస్తాయి ఇవన్నీ. సో భగవంతుడు ఇవన్నీ చేసేది ముఖ్యంగా ఏంటంటే ఆయనకేమీ మనము ఈ జన్మ ఎత్తామంటే ఏదో మన పూర్వపు కర్మ ఫలితంగా మనకి జన్మ అనేది మనకు దక్కింది. మనమేమో కావాలని ఇటువంటి జన్మను ఎత్తలేదు, మనం ఫోర్స్డ్ అనమాట. మనం బలవంతంగా మనకి ఒక శరీరంలో మనకి ఇచ్చేసారు అంతే. ఇక్కడ మనం అంతే జన్మ తీసుకున్నాం. ఎందుకు అంటే మనం చేసుకున్న కర్మల ప్రకారం మనకి జన్మ దక్కింది. అంతేకాని మన ఇచ్ఛానుసారంగా మనం ఈ జన్మను తీసుకోలేదు, మనకి జన్మ దక్కలేదు, ఈ శరీరం దక్కలేదు. కానీ భగవంతుడు అలా కాదు. ఆయన ఇచ్ఛానుసారంగా వస్తాడు. ఆయన ఇచ్ఛానుసారంగా ఏవైతే ధర్మాన్ని స్థాపించాలో, ఏ భగవంతుడు భక్తులను రక్షించాలో, ఏ భగవంతుడు ఆయన ఒక భక్తులతో ఆదాన ప్రదానం చేసుకోవడానికి, వారికి ఆనందాన్ని ప్రదానం చేయడానికి, లేకపోతే అసురుల్ని వధించడానికి, ఇలా ఎన్నో ఆయన కారణాలు ఉంటాయి. అవన్నీ ఆయన ఇచ్ఛ, ఆయన కారణాలు, ఆయన ఉద్దేశం పూర్తి చేసుకోవడానికి ఆయన ఇచ్ఛానుసారంగా, ఆయన ఇచ్ఛానురూపంలో వచ్చి ఆ కార్యాలు నెరవేర్చడానికి ఆయన దానికి తగ్గట్టుగా భగవంతుడు వ్యవహరిస్తాడు, లీలలు చేస్తాడు. అందులోనే ఇక్కడ చెప్తారు. అందుకే నమాం కర్మాణి లింపతి నమే కర్మ ఫలే స్పృహ. భగవంతుడు ఎప్పుడు ఆయన ఏదో కర్మ ఫలితంగా ఆయనకు జన్మ దక్కలేదు, అలాగని ఆయన చేసేదానికి ఏదో కర్మ ఫలితాలు దక్కుతాయి అనేది కూడా లేదు. భగవంతుడు చేసేవన్నీ కూడా అందుకనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు. సో అలా భగవంతుడు ఎన్నో లీలలు చేస్తారు. ఇప్పుడు యశోద నంద మహారాజు యొక్క పుత్రుడిగా వచ్చాడు కదా, సో అప్పుడు ఒక పుత్రుడిలా ఎలా వ్యవహరించాలో కరెక్ట్గా అలాగే వ్యవహరిస్తాడు అనమాట. ఎందుకంటే అప్పుడే యశోదమాతతోని ఆ వాత్సల్య భావంలో ఆయన ఆదరణ ప్రదానం చేసుకోగలడు. అవునా? అందుకే మనం చూస్తాం ఈ దామోదర్ లీల. దామోదర్ లీల ఒక చిన్న పిల్లవాడు ఎలా అల్లరి చేస్తాడో అలాగే అల్లరి చేయడం, మళ్ళీ ఎలాగైతే తల్లి అంటే యశోదమ్మ ఎలాగైతే ఆయనకు పనిష్మెంట్ ఇవ్వాలని, ఒక దండన ఇవ్వాలనేసి దామోదర్ ఈ లీల జరుగుతుంది. సో ఈ యొక్క వాత్సల్య భావం యొక్క ఆదరణ ప్రదానం ద్వారానే జరుగుతుంది. సో భగవంతుడు ఎలా అంటే ఎగ్జాక్ట్ ఒక బాబు, ఒక వ్యక్తి చిన్న పిల్లవాడిలా ఎలా నటించాలో అలా నటిస్తున్నారు. ఎందుకు అంటే ఆయన తన భక్తులతో ఆదరణ ప్రదానం చేసుకోవాలి, ఆయనకు అందులో ఆనందం ఉంది. అలాగే గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. భగవంతుడి శక్తి అంతా మొత్తం ఇచ్ఛతో మొత్తం సృష్టించేసేస్తారు. చూసారు కదా మనం, ఆయన దృష్టి సారించి ఇచ్ఛతో సృష్టి అనేది కలుగుతుంది. అటువంటిది ఒక గోవర్ధన పర్వతం ఎత్తడం అనేది ఆ భగవంతుడికి అది ఒక లెక్కలేని విషయం. యాక్చువల్లీ ఆయన తలుచుకుంటే చాలు ఏదైనా జరిగిపోతుంది. అటువంటిది ఆయన స్వయంగా ఆ గోపాలుడు రూపంలో ఉన్నప్పుడు, చిన్న గోపాలుడి రూపంలో ఉన్నప్పుడు కృష్ణుడు గోవర్ధన లీలని స్వయంగా తన చిటికెన వేలుతో 7 రోజుల వరకు ఎత్తి అంటే ఒక బాలుడిగానే ఉండి ఆ లీలను స్వయంగా చేస్తాడు. అది భగవంతుడికి అది సామర్థ్యం ఈజీగా, కానీ అక్కడ వాళ్ళందరూ ఆయన భగవంతుడిగా చూడట్లేదు. ఎందుకంటే వాళ్ళందరితో పాటు అక్కడ ఒక రకమైన ఆనందాన్ని, రసాన్ని ఆస్వాదించడానికి భగవంతుడు ఆ లీలలు చేస్తున్నాడు. ఆయన ఆ లీలకి ఎన్నో కారణాలు ఉన్నాయి చేయడానికి.
సో దాన్ని మనం విస్తృతంగా తర్వాత చర్చించుకుందామంట ఈ యొక్క కొన్ని రోజుల్లోనే, ఈ మాసంలోనే. గోవర్ధన లీల జరిగింది ఈ మాసంలోనే, దామోదర్ మాసంలోనే. సో దానికన్నా ముందే మనం చర్చించుకుందామంట సపరేట్ క్లాస్లో. సో ఇలా భగవంతుడు ఎన్నో రకాల లీలలు చేస్తారు. దానికి కారణాలు ఏంటంటే ఆయన ఇచ్ఛానుసారంగానే కొన్ని ఉద్దేశాలు పూర్తి చేసుకోవడానికి, అంతేగాని ఏదో కర్మ ఫలితంగా కాదనమాట. అందుకనే ఇక్కడ భగవంతుడు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ, ఆయన చేసే లీలల యొక్క విశేషతను వర్ణిస్తూ బ్రహ్మదేవుడు ఇక్కడ ప్రణామాలు అర్పించుకుంటున్నాడు. జో వా అహం చ గిరిశస్య విభు స్వయం చ స్థిత్యుద్భవ ప్రళయ హేతవ ఆత్మమూలం భిత్వా త్రిపాద్ వివృత ఏకరురుపరోరస్ తస్మై నమో భగవతే భువనద్రుమాయ. సో ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే, మీరు ఈ ముల్లోకాలకి మూల కారణం మీరే, అంతే కదా. ఇప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా చూస్తున్నాడు, భరభుదాక్ష విష్ణువు నుంచి నాభి నుంచి వచ్చిన కమలం పువ్వు యొక్క యొక్క స్టెమ్ లోపలే, ఆ కడ్డీ లోపలే అన్ని 14 భువనాలు 14 లోకాలు ఉన్నాయి. అందులో పైన ఉన్న బ్రహ్మలోకంలో ఆయన బ్రహ్మదేవుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. అవునా? సో ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, బ్రహ్మదేవుడు అలాగే ఈ యొక్క ఒక వృక్షంతో పోలిస్తే ఆయన మూలం, దానికి వ్రేళ్ళు, రూట్ భగవంతుడు విష్ణువు అయితే, ఈ యొక్క వృక్షంలో శాఖ ఉపశాఖలు ఇవన్నీ కూడా మెయిన్ ముఖ్యమైన ట్రంక్ శాఖలు వచ్చేసి మీరు, నేను, శివుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరు. ఇంకా ఎన్నో రకాల ఉపశాఖలు, ఇంకా ఉపశాఖలు అంటే బ్రాంచెస్, ఇంకా ట్విగ్స్, లీవ్స్, ఫ్లవర్స్, అలా ఎన్నో ఉంటాయి కదా చెట్టు మీద, ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇలా రకరకాల జీవరాశులు. కానీ మూలం మీరు. అందుకనే నేను మీకు ప్రణామాలు అర్పించుకుంటున్నాను, ఈ యొక్క సృష్టికి మూలమైన మీరు. సో ఈ విధంగా అంటే ఎన్నో దేవతలు ఉన్నా, బ్రహ్మ శివుడు అందరు ఉన్నా కానీ అక్కడ బ్రహ్మదేవుడు చెప్పేది ఏంటంటే మీరే అందరికీ మూలం, అందరూ ఒకటే, ఒకే సమానం అని చెప్పట్లేదు ఇక్కడ బ్రహ్మదేవుడు. మీరే మూలం, మీ ద్వారానే అందరి సృష్టి జరిగింది. ఆ విషయాన్ని మనం పదే పదే చూసుకుంటూ వస్తున్నాం. అవునా? సో అందుకనే ఇక్కడ ఈ సృష్టి అనేది యాక్చువల్లీ ఏంటంటే ఇది భౌతిక సృష్టి, ఇది శాశ్వతం కాదు. మళ్ళీ ప్రళయం జరుగుతుంది, మళ్ళీ అన్ని మునిగిపోతాయి, మనం చూస్తూనే ఉన్నాం. కానీ అయినా కానీ దీనికి మూలం కూడా భగవంతుడే. ఎలాగైతే ఈ భౌతిక జగత్ అనేది ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక పర్వర్టెడ్ రిఫ్లెక్షన్, ప్రతిబింబం వంటిది. ఇది మనకు భగవద్గీతలో వస్తుంది, మనం చదువుకున్నాం కూడా, ఆల్రెడీ చర్చించుకున్నాము 15వ అధ్యాయంలో. ఎలా అశ్వత్థ వృక్షాన్ని యొక్క ప్రతిబింబంతో ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని పోలుస్తారు, అసలైన అశ్వత్థ వృక్షాన్ని ఆధ్యాత్మిక ప్రపంచంతో పోలుస్తారు. ఇది ఎక్కడ సంభవం అంటే నది ఒడ్డున అశ్వత్థ వృక్షం, దాని యొక్క ప్రతిబింబం నదిలో సంభవం. అంటే ఈ యొక్క ప్రతిబింబం అసలైనది కాకుండా దానికి కూడా మూలం ఏదైతే అసలైన వృక్షానికి మూలం అదే ఒకే మూలం. అంతేకాకుండా ఈ యొక్క ప్రతిబింబం ఉంది అంటే అసలు చెట్టు ఇంకొకటి ఉంది అని. సో వీటన్నిటికీ మూలం కూడా భగవంతుడే అని ఇక్కడ బ్రహ్మదేవుడు భగవంతుడికి ప్రణామాలు అర్పించుకుంటున్నాడు. ఇంకేమున్నాయి? లోకో వికర్మ నిరతః కుశలే ప్రమత్తః కర్మణ్యయం త్వదుదితే భవదర్చనే స్వే యస్తావదస్య బలవానిహ జీవితాశాం సద్యశ్చినత్య నిమిషాయ నమోస్తు తస్మై. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మామూలుగా సాధారణంగా జనాలు రకరకాల కార్యాల్లో వ్యస్తంగా ఉంటారు. కొంచెం నెట్ స్లో అయిపోయినట్టుంది. రకరకాలైన ఫూలిష్ యాక్ట్స్ అంటే ఎప్పుడు ఏంటంటే భౌతిక విషయాలు, భౌతిక కర్మలు, అందులో ఇంద్రియ తృప్తి భోగం చేసుకునే విషయాలను వాళ్ళు ఎప్పుడు వ్యస్తంగా ఉంటారు. వారికి అసలు మేలు జరిగే భగవత్ కార్యం, ఆధ్యాత్మిక కార్యం, భగవద్ధామానికి వెళ్ళి భగవంతుడు సంతృప్తి పరిచయం, ఇలాంటి కార్యాల పైన వాళ్ళకి ఆసక్తి ఉండదు. సో ఎప్పటివరకు అయితే వీళ్ళు ఇలాంటి మనుషులందరూ కూడా ఎప్పుడు భౌతిక విషయాల్లో, భౌతిక కార్యాలు ఎప్పుడు నిమగ్నమయ్యే కార్యాల్లో యోజనాలు చేసుకుంటూ ఏవో చేయాలనుకుంటూ ఉంటారు, కానీ అవి విఫలమవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అదంతా కాలప్రభావం వల్ల జరుగుతుంది. అందుకనే మీరే ఆ కాలప్రభావం ద్వారా ఈ కాలం రూపంలో ఇవన్నీ వీళ్ళ యొక్క యోజనాలన్నీ కూడా భౌతిక
కార్యాల యొక్క యోజనాలన్నింటినీ కూడా మీరు విఫలం చేస్తున్నారు. సో ఆ మీ స్వరూపానికి కూడా నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నానని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా చెప్పేది ఏంటంటే ఇక్కడ దే ఆర్ సిస్టమేటికల్లీ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద రియల్ బెనిఫిషియల్ వర్క్ అన్నారు. అంటే వాళ్ళు కావాలనే మనుషులు చాలామంది ప్రజలు ఈ లోకంలో సాధారణ ప్రజలు భగవంతుడి విషయం గురించి చర్చించుకోరు, ఆసక్తి చూపరు. ఎప్పుడైనా అడిగితే మేము చాలా కార్యాల్లో వ్యస్తంగా ఉన్నాం, మేము చాలా బిజీగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు అందులోనే మునిగి తేలుతూ ఉంటారు. అంతేగాని ఎప్పుడు వాళ్ళు ఈ యొక్క భగవత్ కార్యంలో వారికి సమయం అనేది ఉండదన్నమాట. అలా ఆ యొక్క భౌతిక విషయాల్లో వాళ్ళు చూసిందే చూడడం, తినిందే తినడం. పునశ్చర్విత చర్వనానాం అన్నారు ఇక్కడ. భాగవతంలో ఈ శ్లోకాలు ఉన్నాయి మనకి. అంధాయతాంధేర్ ఉమీయమానస్ ఇక్కడ పర్పట్లో ఇచ్చారు. ఇవన్నీ శ్లోకాల్లోనే ఉన్నాయి. ఒక అంధుడు ఇంకా మిగతా వాళ్ళ అంధులందరినీ కూడా మార్గదర్శనం చేయడం. సో ఒక అంధుడు మిగతా వాళ్ళందరూ అంధుల్ని మార్గదర్శనం చేస్తే అందరూ కలిసి వెళ్ళి గోతిలో పడతారు. అంతే తప్ప ఎవరికి ఏం లాభం జరగదు, అందరికీ నష్టమే జరుగుతుంది. అదే విషయాలు ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇవన్నీ మనము చెప్పుకున్న ఉదాహరణలు కాదు, మనం అనట్లేదు. ఇది ఒక అంధుడు ఇంకొక మిగతా వాళ్ళందరినీ అందులని మార్గదర్శనం చేసి అందరు వెళ్ళి నూతిలో పడుతున్నారు, అది నేను అనట్లేదు, ప్రభుపాదులు అనట్లేదు. అది శ్లోకాల్లో ఉన్నాయి, భాగవతం చెప్తుంది అది మనకి. పునశ్చర్విత చర్వనానాం అంటే అదే భౌతిక సుఖాన్ని భోగించడానికి ఎన్నోసార్లు భోగించారు, ఎన్నో జీవితాల్లో భోగించారు, ఎన్నో రకరకాల ప్రాణులు శరీరాల్లో ఇప్పటికీ ఎన్ని కోటి సంవత్సరాల నుంచి భోగించి అదే భోగించడానికే ఇంకా ఎన్నో రకాల ప్రయత్నాలు చేయడం, ఇది మూర్ఖత్వం అన్నమాట. అయినా కానీ ఆనందం అనేది వాళ్ళకి లభించట్లేదు, ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇంకా అసలైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది అనేది వాళ్ళు ఆలోచించట్లేదు. యస్మాద్విపరార్ధదిష్ణ్యం అధ్యాసిత సకలలోక నమస్కృతం యత్ తే పేతపో బహుసవో వరురుత్సమానస్ తస్మై నమో భగవతే ధిమకాయ తుభ్యం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రహ్మదేవుడు భగవంతుడికి, నేను మీకు నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను, మీరే ఆ యొక్క ప్రభావశాలి అయిన కాలం, సమయం, మీరే సమయం, ఒక రూపం, మీరే అన్ని యజ్ఞాలకు భోక్త. నేను ఈ యొక్క 14 లోకాల్లో అన్నిటికన్నా పై లోకంలో ఎంతో ఉన్నతమైన స్థాయిలో నివసిస్తున్నాను. 2 పరార్థాల యొక్క కాలం నా సమయం. ఎంతకాలం మనం ముందే చూసుకున్నాం. ఒక డే, 1 డే ఆఫ్ బ్రహ్మ అంటే 12 అవర్స్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ 1000 దివ్యయుగాలు. అలా ఒక డే ఇంకా ఒక నైట్ అంటే మొత్తం కలిపి 2000 దివ్యయుగాస్ అన్నమాట. అది చాలా మనకు టైం లిమిట్ వస్తుంది, అంటే చాలా ఇయర్స్, అది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్. సో ఇంత సమయం నేను గడుపుతున్నాను, నేను ఈ మొత్తం 14 లోకాలకి ఒక రకమైన అధిపతిని, నేను ఎన్నో రకాల తపస్సులు చేశాను, నాకు ఎంతో ఆత్మసాక్షాత్కారం జరిగింది, ఎంతో జ్ఞానం ఉంది, అయినా కానీ నేను మీకు ప్రణామాలు అర్పిస్తున్నాను. ద్వారా బ్రహ్మదేవుడు మనకు తెలిపేది అంటే ఇక్కడ అందరికన్నా శ్రేష్టమైన జీవాత్మైన బ్రహ్మదేవుడు స్వయంగా అంటున్నాడు, నేను మీకు ప్రణామాలు అర్పిస్తున్నాను, ఎందుకు అవసరం అర్పించడం అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో అందుకని ఇక్కడ మనకు ప్రభుపాదులు వారు రాస్తున్నారనమాట. అరే బ్రహ్మదేవుడు భగవంతుడికి ప్రణామాలు అర్పిస్తున్నాడు, మనం ఏంది, మనం ఇంకా బ్రహ్మదేవుడి ముందు మనం ఏం లేము, అవునా? మన ఇంపార్టెన్స్ ఏంది, మనం తుచ్చ జీవులం బ్రహ్మదేవుడి ముందట. అటువంటిది బ్రహ్మదేవుడే ప్రణామాలు అర్పిస్తున్నాడు అంటే మనము తప్పకుండా ప్రణామాలు అర్పించాలి భగవంతుడికి. ఇది కనీస బాధ్యత అన్నమాట, యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ డ్యూటీ. చాలాసార్లు భగవంతుడి గుడికి వెళ్ళి మన ఎవరినైనా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రణామాలు అర్పించమన్నా కొంతమంది ఇవాళ రేపు అసలు భగవంతుడి ప్రణామాలు అర్పించరు, వెళ్ళి అలా నించుంటారు అనమాట భగవంతు ముందట. కనీసం ప్రణామాలు అర్పించండి, దండత్ ప్రణామం చేయండి. మనం ఓపెన్ సెసెస్ చేస్తాం కదా మందిరానికి వెళ్ళినప్పుడు, మనం అంటే దండవత్ ప్రణామాలు అంటే మనం జస్ట్ నించోనే కాకుండా మొత్తం దండవత్ ప్రణామాలు చేస్తాం కదా భగవంతుడికి. ఇవాళ రేపు చేయరు, బయట వాళ్ళు అసలే చేయరు. మనం దండవత్ ప్రణామాలు ఎక్కడైనా చేస్తే బయట వాళ్ళు ఇలా చూస్తారు వింతగా, ఏంటి వీడు ఏం చేస్తున్నాడు అని. ఏం చేస్తున్నారు, భగవంతుడు ప్రణామాలు అర్పించుకుంటున్నారు, అది కూడా మీకు అర్థం కావట్లేదా?
సో అలాంటి మూర్ఖత్వంలో జీవిస్తున్నారన్నమాట మనుషులు. ఎందుకు భగవంతుడి ముందు తలంచాలి, ఎందుకు ముందు మనం భగవంతుడికి ప్రణామాలు అర్పించుకోవాలి, వాళ్ళకి ఇంకా అది సందేహం అనమాట. ఇంకా వాళ్ళకి ఏం అవసరం అని అనుకుంటారు కొంతమంది. ఇంత కృతజ్ఞత భావం లేని వ్యక్తులు వీళ్ళు. ఎందుకంటే భగవంతుడే మొత్తం మీకు ఏమి ఇచ్చినా అన్ని భగవంతుడే ఇచ్చారు. సృష్టి పాలన అన్ని భగవంతుడి యొక్క కృప ద్వారానే జరుగుతుంది. మీరు ఈరోజు గాలి పీల్చుకుంటున్న గాలి కానీ, నీరు కానీ, ఎండ కానీ అన్ని భగవంతుడే ఇచ్చారు. కనీసం అందుకని ఆ మాత్రం కృతజ్ఞతతో అయినా భగవంతుడు ప్రణామాలు అర్పించుకోండి. అంతేగాని భగవంతుడు నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, అందుకే నేను భగవంతుడికి నేను ప్రణామాలు అర్పించుకోండి అనేది పెద్ద మూర్ఖత్వం అనమాట. చాలా పెద్ద మూర్ఖత్వం. చాలామంది ఈ యొక్క లోకంలో ఎలాంటి భౌతిక ప్రపంచంలో ఎంతో రకరకాల మనుషులకి వాళ్ళకి సలాం కొడతారు, ప్రణామాలు అర్పించుకుంటారు, వాళ్ళకి మస్కా కొడతారు, లేకపోతే వాళ్ళకి ఏమైనా సేవలు చేస్తారు, కాళ్ళు పట్టుకుంటారు. అవునా? సో అటువంటిది భగవంతుడికి మాత్రం ప్రణామాలు అర్పించుకోవడానికి వాళ్ళకు చాలా సంకోచం అనమాట. అన్ని తీసుకుంటున్నారు భగవంతుడి దగ్గర నుంచి, అన్నీ ఉపయోగించుకుంటున్నారు, భోగిస్తున్నారు, కానీ భగవంతుడు అర్పించుకోవడానికి మాత్రం సమస్య అన్నమాట. సో అందుకనే మనము కనీసం బాధ్యత అర్పించుకోవడానికి మాత్రం సమస్య అన్నమాట. సో అందుకనే మనము కనీసం బాధ్యత మనది భగవంతుడి ప్రణామాలు అర్పించుకోవడం అనేది ఇక్కడ చెప్తున్నారు మనకి. తిరియన్ మనుష్య విబుధాదిషు జీవయోనిష్ ఆత్మేచ్ఛయాత్మకృత సేతు పరిప్షయాహ రేమే నిరష్ట విషయోప్యవరుద్ధ దేహస్ తస్మై నమో భగవతే పురుషోత్తమాయ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు మీ యొక్క ఇచ్ఛానుసారంగానే ఒక్కొక్కసారి మనుషుల మధ్యలో ఒక మనిషి అవతారంలో వస్తారు, లేకపోతే ఒక్కొక్కసారి ఒక పశువుల అవతారంలో కూడా, రకరకాల ప్రాణుల అవతారంలో, ఇప్పుడు కృష్ణుడు కానీ, విష్ణు కానీ, మత్స్య అవతారం, కూర్మ అవతారం కానీ, ఇంకా అలా వరహ అవతారం. సో ఇలా ఎన్నో రకాల ప్రాణుల అవతారాలు రూపాల్లో కూడా భగవంతుడు ఆయన ఇచ్ఛానుసారంగా వస్తాడు ఎన్నో రకాల కార్యాలు నెరవేర్చుకోవడానికి భగవంతుడు. అలా ఏ రూపంలో వచ్చినా సరే భగవంతుడు, ఏ రకమైన జీవి రూపంలో వచ్చినా సరే ఆయన ఎప్పుడు ఆయన శరీరం దివ్యమైన శరీరమే. ఆయన శరీరం ఎప్పుడు ఆయన వరహ అవతారంలో వచ్చాడు కనుక ఇప్పుడు అది ఆ శరీరం అంటే అది కలుషితమైంది అలా అని కాదు భగవంతుడిది అని ఇక్కడ బ్రహ్మదేవుడు స్వయంగా చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే నువ్వు ఒక ధర్మాన్ని స్థాపించడానికో, మీరు లేకపోతే ఇంకేవో మీ యొక్క ఆధ్యాత్మిక మీ ఇచ్ఛలను ఒక విధంగా నెరవేర్చడానికి మీరు ఆ యొక్క రూపాల్లో మాకు ఇక్కడ అవతారం తీసుకుంటున్నారు. అందుకే నేను ఈ రూపం, ఇంకా మీరు అలా తీసుకునే ప్రతి ఒక్క అవతారం రూపం అందరికీ నేను అన్ని రూపాలకు, అన్ని అవతారాలకు నేను దండవత్ ప్రణామాలు చేస్తున్నాను అని ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్పుకుంటున్నాడు అనమాట. యో విద్యాయానుపహతోపిశార్ధవృత్యా నిద్రామువాహ జతరీకృతలోకయాత్ర అంతర్జలే హి కశిపు స్పర్శనానుకూలం భీమో విమాలిని జనస్య సుఖం వివృణ్వన్. ఆ యొక్క జలాలు ఇప్పుడు ఈ యొక్క గర్భోదాక జలాల ద్వారానే మొత్తం ప్రళయం సమయంలో మొత్తం మునిగి అన్ని 14 లోకాలు మునిగిపోయాయి. ఇటువంటి జలాల్లో ఇంతసేపు అన్ని 14 లోకాలు మునిగిపోయిన సమయంలో మీరు హాయిగా నిద్రిస్తూ ఉన్నారే ఈ యొక్క అనంత శేషుడి పైన, ఇది మీకే సంభవం. ఇది చాలా ఆశ్చర్యచకితంగా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు అందరూ అంటే చాలామంది భయపడతారు ఈ ప్రళయ జలాల్లో, అటువంటిది మీరు హాయిగా నిద్రిస్తూ ఉన్నారు. అందుకనే ఈ విధంగా మీరు అంటే ఆనందాన్ని, మాలాంటి వాళ్ళకి ఆనందాన్ని ప్రసాదిస్తున్నారు, మీ ఇలా ఆనందాన్ని అనుభవిస్తూ. మరియు ఇవన్నీ లోకాలన్నీ కూడా మీ యొక్క నాభి లోపలే నిలిచి ఉన్నాయి. సో ఈ విధంగా బ్రహ్మదేవుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనకు ప్రభుపాల ద్వారా అంటారు, ఎవరైనా కొంచెం అయినా అంటే తెలివైన వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలరు భగవంతుడు తన అంతరంగ శక్తి ద్వారా ఎలా ఆయన ఆధ్యాత్మికం దివ్య రూపం అని. కానీ మామూలు వాళ్ళు కొంచెంమంది మూర్ఖులు ఇక్కడ ప్రజలు ఏంటంటే వాళ్ళు అనుకుంటారు, ఆశ్చర్యపోవచ్చు, లేకపోతే వాళ్ళు నమ్మకపోవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే
ప్రభుపాదులు అంటున్నారు ఇక్కడ ఎన్నో జీవరాశులు ఉన్నాయి, చేపలు ఇంకా మిగతా జీవరాశులు అన్నీ, అవి జలాల లోపలే ఆహార నిద్ర భయమైతునం అన్నీ చేసుకుంటూ ఉంటాయి. వాటికి సంభవం అయినప్పుడు భగవంతుడికి సంభవం కాదా జలాలపైన నిద్రించడం, అలా ఒక అనంత శేషి పైన? అది సంభవం కదా. సో ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇలా భగవంతుడు చేసే లీలలు కానీ కొంతమంది అర్థం చేసుకోలేరు, కొంతమంది ఇలా అర్థం చేసుకోక అవహేళన కూడా చేస్తూ ఉంటారు. యన్నాభి పద్మభవనాదహమాసమద్య లోకత్రయోపకరణో యదనుగ్రహేణ తస్మై నమస్త ఉదరస్థ భవాయ యోగ నిద్రావసాన వికసన్నలినేక్షణాయ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ యొక్క కృప వల్లనే నేను మీ యొక్క నాభి నుంచి ఉద్భవించిన ఆ పద్మరూపమైన నేను ఆవిర్భవించాను. మీరు నన్ను పుట్టించారు ఎందుకు అంటే నా పుట్టుక యొక్క కారణం లక్ష్యం ఏంటంటే సృష్టి, ఈ యొక్క సృష్టి రచనను ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇదంతా మీ కృప వల్లనే జరుగుతుంది. మీరు ఇప్పటివరకు హాయిగా నిద్రించి ఉన్నారు. మీ నాభిలోనే అన్ని 14 లోపాలు, అందులోంచి వచ్చిన కమలం పూల లోపలే అన్ని 14 లోకాలు ఉన్నాయి. సో మీరు ఈ విధంగా ఇప్పటివరకు నిద్రించి ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు పొద్దునయింది, ఇప్పుడు చూస్తున్నాడు భగవంతుడు కూడా కళ్ళు తెరిచారు. మీరు తెరిచే కళ్ళు ఆ పొద్దున కమలం పువ్వు వికసించే సమయంలో ఉండేలాగా మీ కళ్ళు ఉన్నాయి. సో మీకు నేను నమస్కారాలు అర్పించుకుంటున్నాను అని చెప్తున్నారు ఇక్కడ. ఇదేంటంటే ఇప్పుడు భగవంతుడు కూడా అంటే నిద్రించాడు ఇన్ని రోజులు, ఇప్పుడు భగవంతుడు కళ్ళు తెరుస్తున్నాడు. బ్రహ్మదేవుడు చూసి ఆయన ప్రార్థనలు అర్పించుకుంటాడు. ఇది ఎలా ఉందంటే మనం పొద్దున్నే మన మందిరంలో కూడా భగవంతుడిని నిద్ర లేపి తర్వాత మంగళారతి చేస్తాం, అవునా? సో ఇది అర్చన పద్ధతి. అర్చన పద్ధతి యొక్క ముఖ్య ఒక విషయం ఏంటంటే మనం భగవంతుడిని ఒక వ్యక్తిగా మనం గుర్తించి భగవంతుడిని మనం ఒక వ్యక్తిగా ట్రీట్ చేస్తాం. మనం అర్చన చేస్తాం, మంగళారతి చేస్తాం, తర్వాత భోగ నివేదన చేస్తాం, తర్వాత భగవంతుడు కూడా పడుకుంటాడు, దాని తర్వాత భగవంతుడు నిద్రలేస్తాడు. ఎందుకంటే ఆయన ఒక మనం వ్యక్తిగా చూస్తున్నాం అన్నమాట. ఈ విషయాలు మాయావాదులు నిరాకారవాదులు అర్థం చేసుకోలేరు అన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారు, ఇదేంటి ఒక రూపం, ఒక వ్యక్తి, ఒక మనకు భౌతిక శరీరానికి ఒక రూపం ఉంది అంటే ఆధ్యాత్మికం అనే ఏ విషయానికైనా రూపం ఉండదు అంటే వాళ్ళ ఉద్దేశం అంటే వాళ్ళ మెయిన్ ఫిలాసఫీ అంటే నేతి అంటే ఏదైతే భౌతిక ప్రపంచంలో ఉందో, ఏదైతే భౌతికానికి ఉందో, ఏవైతే లక్షణాలు కానీ గుణాలు కానీ రూపాలు కానీ అవేవి కూడా ఆధ్యాత్మికం అంటే అవి ఉండకూడదు. అవి ఏవైతే ఉండవో అవే ఆధ్యాత్మికం. అదనమాట నెగిటివ్ ఆఫ్ మెటీరియల్ ఈ స్పిరిచువల్, అది వాళ్ళ అండర్స్టాండింగ్ అనమాట. మనది అలా కాదు, శాస్త్రంలో ఉన్నది అది కాదు. సో అలా భౌతికంగా మనకు రూపం ఉంది కాబట్టి భగవంతుడికి రూపం ఉండకూడదు. ఒకవేళ భగవంతుడికి రూపం ఉంటే అది భౌతికం, ఎందుకంటే రూపం అనేది ఓన్లీ భౌతికమే అని వాళ్ళు లిమిట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళన్నీ ఆధ్యాత్మికాన్ని కూడా అర్థం ఎలా చేసుకుంటున్నారంటే ఏదైతే భౌతికం కాదో అదే ఆధ్యాత్మికం. అంటే మళ్ళీ అండర్స్టాండింగే ఆధ్యాత్మికం సరిగ్గా లేదు. ప్రభుపాదుల ద్వారా అంటున్నారు, ఎందుకంటే భౌతికంతో నువ్వు కంపేర్ చేసి ఆధ్యాత్మికాన్ని అర్థం చేసుకుంటున్నావా అంటే నీకు భౌతికం తప్ప ఇంకేం తెలియదు, అంటే నువ్వు అర్థం చేసుకునే విధానం కూడా భౌతికం, అందుకే అది తప్పు అని చెప్తున్నారు ప్రభుపాదుల ద్వారా. సో అందుకనే ఈ సిద్ధాంతం అనేది సరైన సిద్ధాంతం కాదు. మనం చూసుకున్నాం కూడా ముందు కూడా. సో మనం భౌతికంలో ఏవి చూస్తున్నామో ఇవన్నీ కూడా ఒక ప్రతిబింబం వంటివే. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇంకా రియల్గా అసలు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటుంది. అలాగే భగవంతుడికి కూడా రూపం ఉంటుంది, అది దివ్య రూపం. ఇంకా ఆ రూపం ఎప్పుడు నశించిపోదు, మనకున్న రూపాలు నశించిపోతాయి. అలా కొన్ని పార్థక్యాలు, అలాంటి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. అంతేకాని భౌతికం ఆధ్యాత్మికం అంటే భౌతికంలో ఏది ఉందో అవన్నీ ఆధ్యాత్మికం ఉండవు అని కావు. అవన్నీ సరైన స్థితిలో, సరైన స్థాయిలో, సరైన విధంగా ఉంటాయన్నమాట. ఏది మిస్ అవ్వదు. మీరు భౌతికంలో ఏది చూసినా, ఎందుకంటే ప్రతిబింబం కదా, ప్రతిబింబంలో ఉందంటే ఒరిజినల్లో ఉండాల్సిందే కదా అలా. సో అందుకనే ఈ విషయాలు వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేరన్నమాట. అందుకే వాళ్ళు అనుకుంటారు విగ్రహం కూడా మాయా, మీరు చేసే అర్చన పద్ధతి కూడా మాయా, అన్నీ మాయానే వాళ్ళకి. మనం అర్చన చేసుకుంటాం మందిరంలో, అది కూడా వాళ్ళు నమ్మరనమాట. అదంతా మాయా అనుకుంటారు, భౌతికం అనుకుంటారు, ఆధ్యాత్మిక కార్యం అనుకోరు. అందుకే మనం ఈ నిరాకారవాదులతోని జాగ్రత్తగా ఉండాలన్నమాట.
సో మనం ఇక్కడే ఈరోజు చర్చను ముగిద్దామంట. మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे, हरि हरि बोल.